అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం సెంటర్లో వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో రాచోలు ఎమ్మెల్యే రాపక్క వరప్రసాదరావు పాల్గొన్నారు. రాచోలు వైసీపీ సీటు విషయంలోనూ సీఎం జగన్ పునరాలోచించాలని రాపక్క కోరారు. రాచోలు నియోజకవర్గంలో ఖచ్చితమైన సర్వే నిర్వహించి టికెట్ కేటాయించాలని అన్నారు. ఇక రాచోలు నియోజకవర్గంలో 2 సార్లు ఓడిపోయిన కార్యకర్తలను మనోవేదనతో ఉన్నారని, గెలిచే అభ్యర్థికి టికెట్ కేటాయించాలంటూ సీఎం జగన్ సూచించారు. మూడోసారైనా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఇక్కడ చాలా కష్టపడ్డటువంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలా కష్టానికి వచ్చారు. అలాగే గడప గడప చేశాం, అందరూ కలిసే చేశాం. అన్ని కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలు చేశాం. ఒకసారి ఆలోచన చేసి ఏది ఏమైనా ఈ రాజోలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదే ఒక ఆలోచన. నాకే ఇవ్వాలని నేనేం చెప్పను, ఎవరికి ఇచ్చినా రాజోలు గెలిచే విధంగా మాత్రం ఎవరైతే గెలుస్తారో సర్వేలన్నీ చేయించుకుని ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి. అంతేగాని నేను